ప్రభుత్వం ఉండి జీవితాంతం అధికారంలో ఉంటామన్న పిచ్చి ఆలోచనతో బతికిన మీకు వాస్తవంగా అప్పుడప్పుడు ప్రతిపక్షాలలో ఎట్లా ఉండాలనేది నేర్చుకోవాల్సిన అవసరం అయితే గ్యారంటీ ఉంది. ఈరోజు ప్రతిపక్షంలో 5 నెలలు ఉండలేని మీరు డెఫినెట్గా మీరు చంద్రబాబు నాయుడు గారి దగ్గర పోయి నేర్చుకోరు ప్రతిపక్షంలో ఒక రీజనల్ పార్టీ ఎట్లుంటుందో. పోయి డిఎంకే పార్టీ దగ్గర నేర్చుకోండి, పోయి ఇంకా టీఎంసీ దగ్గర నేర్చుకోండి, మమతా బెనర్జీ గారి లేకపోతే నితీష్ కుమార్ దగ్గర పోయి నేర్చుకోండి. ప్రతిపక్షం అంటే ఒక మంచి ప్రతిపక్ష పాత్ర పోషిస్తూ ప్రజల సంక్షేమం కోరుకునేది ప్రతిపక్షం. పొద్దున్న లేస్తే ఒకటే మాట, ప్రభుత్వాన్ని ఎట్లా ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలను తప్పుతో పట్టియాలి, వాస్తవాలను అవాస్తవాలుగా చూపించాలన్న ఇంట్రెస్టు ఈ 22 లక్షల మందికి 17,000 చిల్లర కోట్ల రూపాయలు అందింది వాస్తవం అయితే ఎక్కడ అందినాయి, ఏమందినాయి, అందని వాళ్ళు ఎవరు, అందని వాళ్ళకి ఎట్లా అందిపియాలి. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు కూడా నిన్న ఢిల్లీలో చెప్పిండు, ప్రతిపక్షాలు వాలంటీర్లుగా కింద గ్రౌండ్లోకి వెళ్ళి ప్రజల సమస్యల మీద రైతు రుణమాఫీ రాని రైతుకు ఎందుకు రాలేదు, ఆయన అర్హుడైతే ఎందుకు రాలేదనే దాని మీద పోరాటం చేస్తూ ఆయనకు కూడా ఇప్పించే ప్రయత్నం చేయండి. మేము కూడా ఈ 17,000 కోట్లతోటి ఆపలే. నువ్వు చెప్పింది 2014 నుంచి ఒక్క టర్ముల గురించి చెప్పినాం, మేము ఒక్క దఫా గురించి చెప్పినాం. అంటే 22 రోజులల్లా మేము ప్రభుత్వంలోకి వచ్చిన 27 రోజులల్లా ఇంతమందికి 27 రోజులలోనే 22 లక్షల మంది రైతులకు మేము రుణమాఫీ చేస్తే నువ్వు 5 సంవత్సరాలు చేసిన ముచ్చట మాకు చెప్తావా? 2014 నుంచి 2018 దాకా దఫాలుగా, అంటే ఒక్కసారి కాదు, ఒక నెల రోజులలో కాదు, ఒక 2 నెలల్లో కాదు, 4 దఫాలు 4 సంవత్సరాలలో కొంచెం ఇస్తూ లాస్ట్కు పోనీ మొత్తం ఇచ్చినావు అంటే మొత్తం మీద 8,500 చిల్లర కోట్ల ఎగనామా కూడా పెట్టినావు రైతులకు. ఆ రోజు నువ్వు నీతులు చెప్తున్నావా? ప్రజలకు ఏమి అర్థం కాదనుకుంటున్నావా? ప్రజలకు చరిత్ర తెలియదు అనుకుంటున్నావా? నీ ప్రభుత్వాన్ని మర్చిపోయారు అనుకుంటున్నావా? ప్రజలు నీ ప్రభుత్వాన్ని నిజంగానే చాలా గొప్పగా చేసి ఉంటే నిన్నెందుకు ఈరోజు అపోజిషన్లో కూర్చోబెట్టేటోళ్ళు? ఇవాళ నిన్ను గద్దె దింపి ఇంటికాడ కూర్చోబెట్టడానికి కారణమే మీ వైఖరి. పోనీ 2018లో వచ్చి మళ్ళీ ఇచ్చినావు కమిట్మెంట్ రుణమాఫీ, 23 దాకా నీకు గుర్తుకు రాలే, ఎన్నికలు వచ్చిన దాకా అసలు రుణమాఫీ చేయాలని గొప్పగా చెప్పుకుంటున్నావు. రైతు బంధు ఇచ్చినాం, రైతు బంధు. నువ్వు దేనికి ఇచ్చినావు రైతు బంధు? మేము 31,000 కోటి వచ్చిన 5 నెలలనే, అంటే 3 నెలలు ఎన్నికల కోడే పోయింది, 5 నెలలనే మేము ఇంత డబ్బు ఇస్తున్నామంటే మీరు డబ్బు చెల్లించకుండా వడ్డీలు కట్టిరేయాలి రైతులకు. రైతు బంధు మీద మీరు కట్టిన రైతు బంధు ఈ 31,000 కోటి మేము కూడా ఇవ్వకుండా రైతు బంధు ఇచ్చినామని చెప్పుకుంటే దీన్ని వడ్డీతోటే కడదాం కదా. మీరు అయ్యాల రుణమాఫీ 4 సంవత్సరాలు చేయలేదు కంటిన్యూగా, సంవత్సరం కొన్ని ఇచ్చుకుంటూ పోయిర్రు. 18లో మళ్ళా గవర్నమెంట్లకు రావడానికి మళ్ళీ రుణమాఫీ మాట ఇచ్చిర్రు, 23 దాకా మర్చిపోయారు రైతుల్ని. వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి రుణమాఫీ 1,00,000 రూపాయలు మీరు ఇచ్చిన కమిట్మెంట్ మీద నెలకు వడ్డీ ఎంత అయింది? 2 రూపాయలు వేసుకున్నా నెలకు 2,000 అయింది. అంటే సంవత్సరానికి 12,000 వాళ్ళ వడ్డీ. మీరు రైతు రుణమాఫీ 24,000 అయింది, 1,00,000కు 24,000 అయితే మీరు రైతు బంధు పేరు మీద మీరు కట్టి మీరు ఉన్నదే కొట్టి దాని మీద పైన పెచ్చు కట్టుకుంటా మేము 2 కడుతున్నాం. మేము వచ్చి 5 నెలలు కాగానే మీరు నిన్న ప్రెస్ మీట్ పెట్టి ఏం చేస్తలేరు, అది చేస్తలేరు, ఇది చేస్తలేరు. ఇక మీ భావ సంగతి ఇక అసలు ఏం చేయాలని అన్నారు. ఇవాళ అట్లీస్ట్ 22 లక్షల మంది రైతులకు రుణమాఫీ చేసినాము, మరి బయటకు వచ్చి చెప్పాలి కదా, రాజీనామా చేస్తా అని చెప్పిండు. వాళ్ళు చెయ్యరు, ఇక చేయరంటే చేసుడు మొదలుపెట్టాం.